వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. పర్సనల్ లోన్స్ తీసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో కట్టలేని పరిస్థితిలో ఏజెంట్స్ వచ్చి ఇంటి దగ్గర చాలా హరాస్మెంట్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళ హరాస్మెంట్ తట్టుకోలేక వాళ్ళు ప్రాణాలు కూడా తీసుకుంటూ ఉంటారు కదా. మరి అలాంటప్పుడు ఎవరైతే అలా బిహేవ్ చేస్తారో అలాంటి ఏజెంట్స్ పైన చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకోవడానికి ఉండదా? ఇప్పుడు ఎవరైనా సరే మనకు ఇప్పుడు ఏదైనా పర్సనల్ లోన్ కానీ లేకపోతే క్రెడిట్ కార్డ్స్ కానీ తీసుకున్న తర్వాత కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు ఏజెంట్లు వస్తుంటారు కదా. వాళ్ళు మనల్ని విపరీతంగా సతాయిస్తుంటారు, హరాస్మెంట్ చేస్తుంటారు. ఆ చేసినప్పుడు ఏంటంటే చాలా మంది తెలియని విషయం ఏంటంటే వాళ్ళు జనరల్గా ఆర్బీఐ గైడ్లైన్స్ పాటించాలా. సో ఈ ఆర్బీఐ గైడ్లైన్స్ పాటించకుండా వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే దాన్ని అతిక్రమించి వీళ్ళని ఇబ్బంది పెడుతుంటారు. పెట్టినప్పుడు వాళ్ళు ఏదైతే ఆర్బీఐ గైడ్లైన్స్ అనేది ఫాలో చేయకపోతే అది డెఫినెట్లీ మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ జనరల్ తీసుకోరు మన దగ్గర. ప్రాబ్లం ఏంటి అంటే వీడు క్రెడిట్ కార్డు వాడు పోయి మా దగ్గర అప్పు తీసుకున్నాడు కడతలేడని వీడు చెప్తాడు. పోలీసులు కూడా ఏమంటారు, అవును కదా నువ్వు తీసుకున్నావు కదా కట్టాలి కదా, కాబట్టి వాళ్ళ మీద కంప్లైంట్ తీసుకోరు పోలీస్ స్టేషన్లలో. కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటి అంటే వాడు ఆర్బీఐ గైడ్లైన్స్ ఎప్పుడైతే పాటించడం లేదో అప్పుడు పోలీసు వాళ్ళు కంపల్సరీ కంప్లైంట్ తీసుకోవాలి. సో వీళ్ళు చట్టానికంటే ఎక్కువ వీళ్ళు ఏం చేస్తుంటారు, మోరల్గా ఆలోచిస్తుంటారు. మోరల్ వేరు, చట్టం వేరు. అప్పు తీసుకోవడం వేరు. సో దాన్ని కట్టే క్రమంలో నువ్వు వసూలు చేసుకునే విధానం వేరు కాబట్టి దానికి అట్లా చేయనీకి లేదు కాబట్టి పోలీసులు 100% కంప్లైంట్ తీసుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. రెండోది, ఒకవేళ పోలీసు వాళ్ళు తీసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఏంటంటే వాళ్ళ మీద క్రిమినల్ డిఫమేషన్ కేసు వేసుకొని వాళ్ళని జైలుకి పంపించే అవకాశం ఉన్నది. క్రిమినల్ డిఫమేషన్ వేసుకోవచ్చు, లేదా సివిల్ డిఫమేషన్ వేసుకోవచ్చు. ఓకే, లేదా మీరు వాళ్ళని ఆర్బీఐ గైడ్లైన్స్ పాటించకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మీరు కంపల్సరీ వాళ్ళ దగ్గర నుంచి మీరు కాంపెన్సేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. బ్యాంకు దగ్గర నుంచి బాజాప్తుగా వాళ్ళు రూల్స్ పాటించినందుకు వాళ్ళ మీద కేసు వేసి మీరు కాంపెన్సేషన్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. ఓకే, ఏజెంట్స్ అసలు యాక్చువల్లీ ఎలాంటి రూల్స్ ఉంటాయి, వాళ్ళు ఎలాంటి రూల్స్ అంటే మనం అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏంటంటే వాళ్ళు మార్నింగ్ పూట రావద్దు, ఈవినింగ్ తర్వాత రావద్దు, ఓకే, పండగలప్పుడు రావద్దు. ఇంట్లో ఏమన్నా పరిస్థితి జనరల్గా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు కానీ లేకపోతే చావు ఉన్నప్పుడు కానీ పెళ్ళి ఉన్నప్పుడు కానీ రావద్దు. ఒకవేళ వీళ్ళు ఆడపిల్లలు ఉన్నప్పుడు కూడా ఎక్కువ వచ్చి ఫోర్స్ చేయడానికి లేదు వాళ్ళకి. ఫస్ట్ కట్టు అని ఫోర్స్ చేయని అధికారం లేదు వాళ్ళకి. ఓకే, వచ్చి అయ్యా మీరు అప్పున్నారు, మీరు కట్టాలా, మీరు 10వ తారీఖు మీ డేట్ ఉంది, మీరు కట్టలేదు, కట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేయాలి తప్ప నువ్వు ఎందుకు కడతాం లేవు, ఎందుకు కట్టవు అని చెప్పి ఆ అధికారం వాళ్ళకి లేదు. వాళ్ళ డ్యూటీ ఏంది, ఇంటికి వచ్చి రిమైండ్ చేయాలి అంతే. అంతే తప్ప వాళ్ళు పర్సనల్గా తీసేసుకొని మన మీద బూతులు మాట్లాడము, మన ఇంట్లో మీద బూతులు మాట్లాడము, తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని భయపెట్టడము, లేకపోతే పిల్లలు ఉంటే భయభ్రాంతులు చేయడం, ఇట్లాంటి వాతావరణం చేయడానికి లేదు వాళ్ళకి. అందుకనే ఆ టార్గెటే కదా వాళ్ళది. వాళ్ళ టార్గెట్ ఇంత వసూలు చేస్తే వాళ్ళకి ఇంత కమిషన్ ఉంటుంది. అట్లా చేస్తున్నారు కాబట్టే మనం ఏం చెప్తున్నాం అంటే వాళ్ళని ఎదుర్కోవడానికి మనం క్రిమినల్ డిఫమేషన్ వేసుకోవచ్చు, సివిల్ డిఫమేషన్ వేసుకోవచ్చు. గట్టిగా మాట్లాడితే మనల్ని హరాస్మెంట్ చేసినందుకు మనం బ్యాంకు నుంచి కాంపన్సేషన్ కూడా వసూలు చేసుకోవచ్చు. ఉల్టా మనం కట్టాల్సింది పోయి వాళ్ళ దగ్గర నుంచి మనం ఉల్టా పైసలు తీసుకోవచ్చు. అది పిఎస్ లో కంప్లైంట్ కూడా తీసుకోరు కదా. అదే పిఎస్ లో కంప్లైంట్ తీసుకున్నప్పుడు మనం డైరెక్ట్ కోర్టుకి వెళ్ళి అప్రోచ్ కావచ్చు. మనం ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు కోర్టులో. జడ్జి గారి కూడా ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అప్పు తీసుకోవడం వేరు, ఓకే, అప్పు తీసుకోవడం వేరు, దాన్ని వసూలు చేసుకునే విధానం వేరు. మనం అప్పు కట్టద్దు అని చెప్తాం లేదు, వసూలు చేసుకునే విధానం గురించే మాట్లాడుతున్నాం. వసూలు చేసుకునే విధానము చట్టంలో ఎట్లుందో మీరు అట్లనే వసూలు చేసుకోండి అంతే తప్ప చట్టాన్ని అతిక్రమించి వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి ఈ కాల్ చేయటము, లేకపోతే వాళ్ళ ఫోటోలు పబ్లిష్ చేయటము, వాళ్ళ చుట్టాలకు కాల్ చేయటము, ఇట్లాంటివి చేయాల్సిన అవసరం లేదు. అది ఇల్లీగల్. మరి ఏజెంట్స్ కి తెలియక చేస్తున్నారా, తెలిసి చేస్తున్నారా? ఇట్లా ఏజెంట్స్ తెలిసే చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ప్రెజర్ పెడితే తప్ప పైసలు రావు. వీళ్ళని ప్రెజర్ పెడితే అప్పో సొప్పో చేసి తెచ్చిస్తారు, లేకపోతే ఏదైనా ఉన్నది అమ్ముకున్నది తెచ్చిస్తారు, ఇజ్జత్ కన్నా తెచ్చిస్తారు, లేకపోతే ఇంట్లో ఇబ్బంది పెడుతున్నది తెచ్చిస్తారు, ఏదో ఒకటి చేస్తారనే ఉద్దేశంతో వీళ్ళు అట్లా చేస్తుంటారు. ఎందుకంటే ఏజెంట్ యొక్క ముఖ్య లక్షణం ఏముంటుంది, వాడు వసూలు చేసుకుంటాయి కదా వాడి పని అట్లా. కాబట్టి అదే చెప్తున్నాను నేను. కాబట్టి ఎప్పుడైనా కూడా మిమ్మల్ని ఎవరన్నా కనుక మీ ఏజెంట్లు కానీ లేకపోతే మీ వాళ్ళు చేస్తే కనుక మీరు డెఫినెట్లీ వాళ్ళ మీద కేసు వేసి ఉల్టా పైసలు తీసుకోవచ్చు. మీరు వాళ్ళకి మనం గట్లు కాదు, వాళ్ళ దగ్గర నుంచి మనం పైసలు తీసుకునే శక్తి కూడా మనకు ఉంటుంది. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media, iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.